గుడ్ ఈవినింగ్ అండి. సో నా పేరు చైతన్యదేవ్, పాలిటీ ఫ్యాకల్టీ. దీంట్లో మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషా, తెలుగా? ఇంగ్లీషు, తెలుగు. ఓకే, రైట్. సో ఇది ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి పాలిటీ అండ్ గవర్నెన్స్ బ్యాచ్కి సంబంధించిన ఓరియంటేషన్ ఇది. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ ఏపీ, తెలంగాణ రెండింటికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం పాలిటీ కామన్, గవర్నెన్స్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో ఈ ఓరియంటేషన్ ఏంటి అసలు? ఈ ఓరియంటేషన్ బేసిక్గా మీకు సిలబస్ తెలుసు, వాట్ ఈస్ సిలబస్, హౌ మెనీ పేపర్స్ వీఆర్ హ్యావింగ్, ఈ క్లారిటీ అంతా ఉంది. సో హౌ టు ప్రిపేర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఇక్కడ జనరల్ మార్కెట్ టెండెన్సీ ఏంటి అంటే, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంటే మెయిన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి టాపిక్ వైజ్గా, చాప్టర్ వైజ్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ని డిక్టేట్ చేయడం, ఇది జనరల్గా మార్కెట్లో ఉండే టెండెన్సీ. కానీ రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే మీరు 2023 నుంచి డైనమిక్స్ చాలా చేంజ్ అయ్యాయి. అంటే క్వశ్చనింగ్ నేచర్ డిఫరెంట్, వాళ్ళు అడిగే విధానం వేరు. ఇంకొకటి ఏంటంటే కన్వెన్షనల్ పాలిటీ, కరెంట్ పాలిటీ, సాంప్రదాయకంగా టెక్స్ట్ బుక్లో ఉండే సబ్జెక్టు కరెంట్ ఇష్యూస్తో లింక్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇఫ్ ఎనీ ఆస్పిరెంట్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్, బేసిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ మెథడ్. ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఎలా చదవాలి, ఏంటి, ఏ టాపిక్ తర్వాత ఏంటి అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పాలిటిక్స్ సంబంధించి మార్కెట్లో ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ పర్చేస్ చేస్తే ఫస్ట్ టాపిక్ ఏముంటుంది? ఇండియన్ పాలిటీలో ఫస్ట్ టాపిక్ ఏముంటుంది? ఎక్కడైనా సరే మీరు ఏదైనా బుక్ తీసుకున్నట్లయితే ఏముంటుంది? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కదా, భారత రాజ్యాంగ పూర్వ చరిత్ర ఇక్కడతో స్టార్ట్ అవుతుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడ నుంచి? 1600 ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 1950 కదా. అంటే దీంట్లో 1946 to 50 మళ్ళీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా ఉంటుంది, రాజ్యాంగ పరిషత్ కూడా ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ ఎన్ని పేజెస్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో? 1600 to 1950 నియర్ బై 35-40 పేజెస్ కదా. సో ఈ ఏరియా నుంచి మనకి ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో ప్రిలిమ్స్లో మనం ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, 1. డిస్క్రిప్టివ్లో ఇప్పటిదాకా అయితే క్వశ్చన్ అడగలేదు, 10 మార్క్స్ క్వశ్చన్ ఏమీ లేదు. సో అంటే ఇక్కడ ఒక సబ్జెక్టుకి సంబంధించి ఎక్కడ స్టార్ట్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాలిటీ ఎవరన్నా ఒక ఆస్పిరెంట్ కొత్తగా స్టార్ట్ చేసినట్లయితే ప్రియాంబుల్తో స్టార్ట్ చేయాలి. ప్రియాంబుల్ ఈజ్ ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఒక ముందు మాట కదా. ఎసెన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ప్రియాంబుల్ అంటాడు మధోర్కల్. అంటే భారత రాజ్యాంగ సారాంశమే ప్రవేశిక. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెషన్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మీ పేరేంటి అని అడగాలి. అలా కాకుండా మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు, మీ గ్రాండ్ ఫాదర్ ఎవరు, అలా అడిగి మొత్తం హిస్టరీ తెలుసుకున్న తర్వాత చివరికి మనం మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడినప్పుడు నేను మీ పేరే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరుతో నేను కమ్యూనికేట్ చేస్తాను, అలాంటప్పుడు వీళ్ళందరితో కమ్యూనికేట్ చేయం కాబట్టి ఆ సమాచారం అవసరం లేదు. సో పాయింట్ ఏంటి అంటే, ప్రియాంబుల్ తెలుసుకోకుండా పాలిటీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేయకూడదు, ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని క్వశ్చన్స్ ప్రిలిమ్స్ అంటే ఓకే, మొత్తం పాలిటీ చదువుతారు. మెయిన్స్కి సంబంధించి ఏం ప్లాన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మనం పాలిటీలో 50 మార్క్స్ పాలిటీ, ఒక 50 మార్క్స్ గవర్నెన్స్. పాలిటీ అండ్ గవర్నెన్స్లో 50 మార్క్స్ ఉంది. సో 100 మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి? 10 మార్క్స్లో అయితే ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది? మీరు ఏమైనా ఓల్డ్ పేపర్స్ చూసారా? అంటే మెయిన్స్లో అయితే, మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఇవన్నీ తెలుసా? ఐడియా ఉంది కదా. సో దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పాలిటీ అండ్ గవర్నెన్స్ 100 మార్క్స్ ఏరియా. ఈ 100 మార్క్స్ ఏరియాలో 50 మార్క్స్ పాలిటీ, 50 మార్క్స్ గవర్నెన్స్ నుంచి అనుకుంటే మనకి ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ వస్తాయి. అంటే ఎన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలి?
10 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 10 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సిలబస్ని మనం ఒక చాప్టర్ నుంచి ఒకటో రెండో క్వశ్చన్స్ అలా చదువుకుంటే వర్కౌట్ అవుతుందా? ఒకప్పుడు అశోక్ నగర్లో ఆ సాంప్రదాయం ఉండేది. ఎలా అంటే మెయిన్స్ కోచింగ్ అంటే ప్రిలిమ్స్ ఏమీ లేదు, ఓన్లీ మెయిన్స్ కోచింగ్. కొన్ని క్వశ్చన్స్ డిక్టేట్ చేసేవాళ్ళు. ఇదేమన్నా 6th క్లాసా క్వశ్చన్స్ ఆన్సర్లు రాయడానికి? కాదుగా. మీరు రాస్తున్నది స్టేట్లో హయ్యెస్ట్ పొజిషన్ని అక్వైర్ చేయడానికి సంబంధించిన ఎగ్జామినేషన్ కాబట్టి కంప్లీట్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాల్సిందే. ఇప్పుడు మనం ప్రియాంబుల్ ప్రవేశిక అనే టాపిక్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ప్రియాంబుల్ నుంచి సావరిన్, సర్వసత్తాక, సోషలిస్ట్ ఆర్ సోషలిస్టిక్, సామ్యవాద, సెక్యులర్, లౌకిక, డెమోక్రటిక్, ప్రజాస్వామ్య, రిపబ్లిక్, గణతంత్ర, తర్వాత జస్టిస్, న్యాయం, లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వం, ఈక్వాలిటీ, ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ పరంగా ఇవి ఏంటో తెలుసుకుంటాం. మరి మెయిన్స్లో మనకి ఒక చాప్టర్ నుంచి మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనే బ్యారియర్ పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రియాంబుల్ నుంచే మనకి ఎన్ని టాపిక్స్, ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని వర్డ్స్ మీద క్వశ్చన్ అడగవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సావరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ప్రతి దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు ఎగ్జామినర్ అనుకున్నట్లయితే. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? యాస్పిరెంట్కి 360 డిగ్రీ అప్రోచ్ ఉండాలి. మొత్తం ఏ పాయింట్ అడిగినా, ఎలాంటి క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ రాయేలాగా ఉండాలి. సో సార్ మరి ప్రియాంబుల్ నుంచే మనం ఇలా కౌంట్ చేసినట్లయితే ఒక 15 క్వశ్చన్స్ అవుతాయి ఓన్లీ ప్రియాంబుల్ నుంచి. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్షణాలు, ఒక్కొక్క ఫీచర్ నుంచి ఒక ప్రశ్న అడిగినా కూడా 10 అవుతాయి. మరి ఫండమెంటల్ రైట్స్, మరి ఫండమెంటల్ రైట్స్లో ఇంకొక 15 ప్రశ్నలు అడగవచ్చు. మరి సార్ ఒక చాప్టర్ అవ్వడానికి ముందే మనకి 30-40 క్వశ్చన్స్ అవుతాయి, ఓవరాల్గా 10 చాప్టర్లు అంటే ఒక 300 క్వశ్చన్స్ అవుతాయా? అవుతే మనం ఇది ప్రాక్టికల్గా పాసిబులా, మనం ఎలా చదవగలం అనే డౌట్ వస్తుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఓవరాల్గా కాన్సెప్ట్ క్లారిటీ తీసుకున్న తర్వాత మీరు క్వశ్చన్స్ మగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా సరే బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు, బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సో బేసిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఏ సబ్జెక్ట్ అయినా అప్లై అవుతుంది. ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటి అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవకూడదు. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్, ఒక రెఫరెన్స్. నెంబర్ ఆఫ్ బుక్స్ ఎప్పుడైతే చదువుతామో అభ్యర్థి కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. సో ప్రాక్టికల్గా టైం కూడా సరిపోదు. సో కాబట్టి ఒక అథెంటిక్ బుక్ చదవాలి. నెంబర్ ఆఫ్ రివిజన్స్ అంటే అట్లీస్ట్ 10 రివిజన్స్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే పాలిటీ ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో చాలామంది చాలా ఈజీయెస్ట్ అనుకుంటారు. అంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కానీ, ఇంకేదైనా ఆబ్జెక్టివ్ మాడ్యూల్ కానీ, లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ ఇక్కడ బాగానే మార్క్స్ స్కోర్ చేస్తారు. మెయిన్స్కి వచ్చే నాటికి పాలిటీ అండ్ గవర్నెన్స్లో స్కోరింగ్ తగ్గుతోంది. ఎందుకు అలా తగ్గుతోంది అంటే ఎక్కడా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమో కన్వెన్షనల్ ఏరియా నుంచి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషలిస్టిక్, సామ్యవాద అని చదివామనుకుందాం. డీటెయిల్డ్గా వాట్ ఈజ్ సావర్నిటీ, ఇండియాలో సామ్యవాదం ఎలా ఉంది అన్ని డీటెయిల్గా చదివిన తర్వాత మన దగ్గర ఒక 1 పేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సోషలిస్టిక్ మీద. క్వశ్చన్ ఏమంటాడంటే ఇన్ ద 2026 ఇండియా ఈజ్ నాట్ సోషలిస్ట్, డిస్కస్. 2026లో భారతదేశం సామ్యవాద రాజ్యంగా లేదు, చర్చించండి అంటాడు. ఉన్నది టెక్స్ట్లో ఉన్నటువంటి దాంట్లో మీకు ఉంటుంది, కానీ లేదు అంటే ఎలా? దానికి ఎలా ఆన్సర్ రాయాలి? అంటే లేదు అనడానికి లాజిక్ ఏంటి, రీజన్ ఏంటి తెలుసుకొని అలా అనడానికి రీజన్ ఇది, బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ ఇలా అన్నారు, బట్ ఈవెన్ నౌ ఇండియా ఈజ్ అ సోషలిస్టిక్ నేషన్ని కన్క్లూడ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ చదివితే హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మాత్రమే మీకు కన్వెన్షనల్ ఏరియా నుంచి అవైలబుల్ ఉంటుంది. మిగతా హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మాత్రం మనం కరెంట్ సోర్సెస్ నుంచి, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, వీటన్నిటి నుంచి కలెక్ట్ చేయాలి. అయితే నేను చెప్పేప్పుడు ఏంటి అంటే మీకు సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక టాపిక్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు ఆర్ ఇంగ్లీష్ రెండు మీడియంస్లోనూ, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో నోట్స్ కూడా డిక్టేట్ చేస్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్లాస్ రూమ్ నోట్స్లో ఉన్నటువంటి క్లారిటీ, ఏ సబ్జెక్ట్ అయితే వినుంటారో అక్కడ రాసుకొని మళ్ళీ రీప్రజెంట్ చేయడంలో ఉన్నటువంటి కన్వీనియన్స్ ఒక మెటీరియల్ పర్చేస్ చేస్తాను ఒక బుక్లో ద్వారానో ఉండదు. సో కాబట్టి
ఇక్కడ మీకు బ్యారియర్స్ ఏమీ లేవు. ఇక్కడ వినే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం వింటున్నారని ఫీల్ అయ్యి వీళ్ళందరికీ ఈ సబ్జెక్ట్లో ఏమీ తెలియదని ఫీల్ అయ్యే నేను చెప్పాలి. ఎందుకంటే జీరో నుంచి చెప్పినప్పుడు మాత్రమే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు కోచింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రిసీవింగ్ కూడా ఉంటుంది. కాబట్టి బేసిక్స్ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఒకటి. నెక్స్ట్ దీని తర్వాత పాలిటిక్స్ సంబంధించి స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాలిటీ టెక్స్ట్ బుక్ తీసుకున్నారు అనుకుందాం. మార్కెట్లో ఎన్ని పేజెస్ ఉంటుందండి? ఒక బుక్ మొత్తం ఎన్ని పేజెస్ ఉండొచ్చు? 800 నుంచి 1000 పేజెస్ మధ్యలో ఉంటుంది. ఇలాంటివి మీరు ఒక సబ్జెక్ట్ కాదుగా, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ కన్వీనియంట్గా లేదా? ఓకే ఓకే చూసుకోండి, కంఫర్టబుల్గా ఉండండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, ఎస్ఏ, ఇవన్నిటితో పాటు కరెంట్ ఇష్యూస్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగ్, ఇలాంటివి ఒక 10 సబ్జెక్ట్స్ అంటే 10 into 800 పేజెస్ యావరేజ్గా వేసుకున్న 8000 పేజెస్ అవుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక ఆస్పిరెంట్ ఒక 1 year టైం పెట్టాడు అనుకుందాం. 1 year టైం పెట్టినట్లయితే ఇక్కడ మనకి మంత్లీ 25 days ప్లాన్ చేశాడు అనుకుందాం. మంత్లీ 25 days ప్లాన్ చేస్తే కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 yearలో ఎన్ని డేస్ అవుతాయి? మంత్లీ 25 days కింద కౌంట్ చేస్తే 400 days మనకి 400 మంత్లీ 25 days కింద కౌంట్ చేస్తే 4 monthsకి మీకు 100 days అవుతాయి. అంటే 1 yearకి మీరు స్పెండ్ చేసేది 300 days అనుకుందాం. 300 days అంటే 300 daysలో మీరు ఎంత కవర్ చేయాలి? 800 pages ఇన్ఫర్మేషన్ కవర్ చేయాలి. అంటే 8000 pages 300 daysలో. అంటే ఈ రోజు ఎంత చదవాలి అప్పుడు? కదా, ఇక్కడ అంత మనం ప్రాక్టికల్గా అవుతుందా? కాదు. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఏదో ఒక మార్కెట్లో ఒక టెక్స్ట్ బుక్ పర్చేస్ చేసి మీరే చదువుకోవచ్చు కదా. మరి అలాంటప్పుడు కోచింగ్ ఎందుకు ఆప్ట్ చేస్తాడు ఒక ఆస్పిరెంట్? ఎవరైనా సరే ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో ఒక క్లాస్ వినాలని ఎందుకు అనుకుంటాడు? కోచింగ్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? సింప్లిఫికేషన్ కదా, సబ్జెక్ట్ని సింప్లిఫై చేయడం. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పిన వాళ్ళు కనుక ఆ కంటెంట్ మళ్ళీ చెప్పడంలో మనకున్న బ్యారియర్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ప్రిపరేషన్ కన్నా ముందు సబ్జెక్ట్ నేచర్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది. పాలిటీకి సంబంధించి మీ సిలబస్ కాపీల మీద మీకు పూర్తి కమాండ్ ఉండాలి. సిలబస్లో ఉన్న వర్డ్ టు వర్డ్ మీకు తెలిసి ఉండాలి. సో ఎలాగూ ఎన్సీఆర్టీలు మీరు అటెండ్ అవుతారు, ఆ క్లాసులు ఉంటాయి, తర్వాత టెక్నాలజీ క్లాస్ ఉంటుంది, ఇవన్నీ మీకు ఎలాగో తెలుస్తాయి. కానీ సిలబస్ మీద పూర్తి కమాండ్ ఉండాలంటే ఆస్పిరెంట్కి ఏంటి, సిలబస్ కాపీని మీరు క్యారీ చేయండి. ప్రతిరోజు సిలబస్ కాపీ తీసుకుని రండి, క్లాస్ అటెండ్ అయ్యేప్పుడు మీ దగ్గర ఉంచుకోండి. అట్లాగే సిలబస్ కాపీలో ఉన్న వర్డ్ మీకు కంప్లీట్గా అర్థమైపోయి నోటికి గుర్తుండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మనం ఎలా ఉంటుంది మన మెథడ్, ఎలా మన స్ట్రాటజీ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఒక టాపిక్ ఉందండి. రాజ్యాంగబద్ధ సంస్థలు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి అసలు? అవి అటార్నీ జనరల్, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్, యూపీఎస్సి, ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం. ఇవి కాకుండా ఎన్సిఎస్సి జాతీయ ఎస్సీ కమిషన్, ఎన్సిఎస్టి జాతీయ ఎస్టీ కమిషన్, ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, జాతీయ బీసీ కమిషన్. ఇవే కాకుండా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మీకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, జాతీయ మైనారిటీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి, ఇలాంటివి ఉన్నాయి. సో కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది ఒక టాపిక్. మీరు ఇంటికి వెళ్ళి చెక్ చేయండి. టెక్స్ట్ బుక్లో కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేటువంటి ఏరియా ఎన్ని పేజెస్ ఉంటుంది అంటే, ఒక యావరేజ్ టెక్స్ట్ బుక్లో
100+ పేజెసే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. 100కు పైగా పేజీలు ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో 100 పేజెస్ మీరు రీడ్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయి అంటే ప్రిలిమ్స్లో 1 or 2, ప్రిలిమ్స్లో 1 లేదా అసలు కంఫర్టబుల్గా లేదా? ఒకసారి ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అట్లా లేకపోతే లేదు. వీళ్ళకి ఇక్కడ రూమ్ కంప్లీట్గా కంఫర్టబుల్గా లేదు, అందుకని ఒకసారి పైకి వస్తారా మీరు? ఎవరైనా పంపించండి. కూల్ అవ్వట్లేదంటే ఆ రూమ్ కెపాసిటీకి దీనికి అసలు పోలిక లేదు. అది అక్కడ కూడా పెద్ద కంఫర్ట్ ఏం లేదు, కాకపోతే పర్వాలేదు. ఏసీ పని చేస్తుందా లేదా కూడా లేదు. ఇలా కొద్ది పెద్ద వస్తుంది. సో రూమ్ ఏమన్నా మారుదామా లేకపోతే ఇక్కడే కట్టండి? ఇంకా నాకు కాదు కంఫర్ట్, అది వినేవాడు. నేను చెప్తాను. వీళ్ళు ఏమైనా డౌట్ అడగాలని కూడా వీళ్ళకి యాక్సెస్ ఇవ్వండి. మెసేజెస్ ఓకే, ఇది ఒకసారి చూడండి. మరి కంఫర్టబుల్ క్లాస్ వింటున్న వాళ్ళు, మీరు ఆన్లైన్లో ఎవరైతే క్లాస్ వింటున్నారో మీరు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఎక్కడే రైజ్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఎవరైతే క్లాస్ వింటున్నారో సో ఇక్కడ మనకి మినిమం ఒక 100 పేజెస్ ఉందనుకుంటే ఈ 100 పేజెస్ మెటీరియల్ చదివితే మనకు వచ్చే మార్కుల వెయిటేజీ ఎంత అంటే ఆబ్జెక్టివ్ మాడ్యూల్లో అయితే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. డిస్క్రిప్టివ్లో వస్తే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. మరి దీనికోసం మనం స్పెండ్ చేసే టైం ఎంత అంటే అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ కనుక మనం మొత్తం కాన్సెప్ట్ని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకుందాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మ్యాటర్, అంశము దేని గురించి చర్చిస్తున్నాం అని రాసేసి ఒక టేబుల్ వేసాం. అటార్నీ జనరల్, కాగ్, ఫైనాన్స్ కమిషన్, యూపీఎస్సి, ఎలక్షన్ కమిషన్, ఇలా టేబుల్ వేసి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా పోస్ట్ చేస్తే గట్టిగా ఒక ½ an hourలో ఈ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఇది అయిన తర్వాత ఒక్కొక్క దాని మీద ఎలా క్వశ్చన్ వస్తుంది, వాటికి ఎలా ఆన్సర్ రాయాలి చూసుకుంటే ఒక 2 hours. అంటే ఇక్కడ ఒక యాస్పిరెంట్ 10 to 12 hours రిగరస్గా చదవడానికే పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ నేర్చుకోవడానికి ఇంకో 15 hours పడుతుంది. ఇదంతా మనం ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక 3 hours కవర్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్న యాస్పిరెంట్కి ప్రైమరీగా ఏంటి అంటే వాట్ ఈజ్ సిలబస్ అండ్ విచ్ ఈజ్ నాట్ సిలబస్, ఏది సిలబస్ ఏది సిలబస్ కాదు, ఈ క్లారిటీ ఉండాలి. ఇది తెలిస్తే మనం చాలా అంటే ½ of the time అక్కడ సేవ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్సా లేకపోతే ఫస్టే మెయిన్సా, ఇట్లాంటి డైలమాలు కొంతమందికి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్ కన్వీనియన్స్ దృష్ట్యా ఏర్పాటు చేసిందే తప్ప మీకోసం కాదు. అంటే మీరు ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్ అన్నప్పుడు మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక మెయిన్స్ రాస్తాను, ఇట్లాంటివన్నీ ఇల్లాజికల్ అవుతాయి. ఫస్ట్ మనం ప్లాన్ చేయడమే మెయిన్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్రిపరేషన్ కూడా ప్రిలిమ్స్కి ఒకటి మెయిన్స్కి ఒకటి ఉండదు, కంప్లీట్గా ప్రిలిమ్స్గా మెయిన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రిలిమ్స్గా మెయిన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ మీద క్లారిటీ తీసుకోవాలి, ఓవరాల్గా 360 degree అప్రోచ్ ఫాలో అవ్వాలి.
దీంట్లో భాగంగా మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీ సిలబస్ కాపీని ముందు పెట్టుకొని ఇంటర్లింక్డ్ ఏరియాస్ ఏవి అనేది చూసుకోవాలి. ఒకదాంతో ఒకటి లింక్ ఉన్న ఏరియా ఏది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనే టాపిక్ ఉంది. మామూలుగా టెక్స్ట్ బుక్ మెథడ్ ఏంటి అంటే ప్రియాంబుల్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా అయిపోయిన తర్వాత ప్రియాంబుల్, సైలెంట్ ఫీచర్స్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ అనే టాపిక్ ఉంటుంది. సో ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు అయిపోగానే రాష్ట్రపతి అనే టాపిక్ ఉంటుంది. మీరు ఒక పుస్తకం ఓపెన్ చేసి ఒక హాఫ్ పేజీ చదవగానే ఏమని ఉంటుందంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని ఉంటుంది. రాష్ట్రపతి నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా ఎన్నుకోబడతాడు. అసలు ఆ పదమే ఫస్ట్ అర్థం కాదు కొత్తగా చదివినప్పుడు. ఏంటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని. తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది 2-3 లైన్ల తర్వాత అంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద ఎలక్టోరల్ కాలేజ్ అంటాడు. ఎన్నికల గణం ద్వారా ఎన్నుకోబడతారు. ఇన్ ద ఎలక్టోరల్ కాలేజ్ ఎలెక్టెడ్ లోక్సభ, రాజ్యసభ, విధానసభ మెంబర్స్ ఆర్ ద మెంబర్స్ అంటాడు. వాళ్ళు ఎవరో తెలియదుగా కొత్తగా వింటున్న వాళ్ళకి. కాబట్టి మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఒకదాంతో ఒకటి లింక్ ఉన్న ఏరియాలు ఏంటి అది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఫండమెంటల్ డ్యూటీస్ వరకు చదివిన తర్వాత డైరెక్ట్గా ప్రెసిడెంట్ అనే టాపిక్ వెళ్ళకుండా పార్లమెంట్ అనే టాపిక్ వెళ్ళాలి. ఈ పార్లమెంట్ అనే టాపిక్లో ఫస్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్ తెలుసుకున్నాక క్వశ్చన్స్కి వెళ్ళాలి. అసలు మరి పార్లమెంట్ అనే టాపిక్ ఎలా? ఇప్పుడు పార్లమెంట్ అంటే ఏంటి బేసికల్గా అంటే లోక్సభ, రాజ్యసభ. ఈ లోక్సభ గురించి ఒక 10 పేజీలు, రాజ్యసభ గురించి ఒక 10 పేజీల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అలా కాకుండా దీన్ని కూడా మనం ఒక టేబుల్ ప్యాటర్న్లోకి తీసుకున్నాం. అంటే అంశము, సబ్జెక్ట్ మ్యాటర్, లోక్సభ, ఎల్ఎస్ అంటే లోక్సభ అనుకోండి, ఆర్ఎస్ అంటే రాజ్యసభ. ఇక్కడ ఎవ్రీ బేసిక్ పాయింట్ అంటే ప్రైమరీ పాయింట్ నుంచి మనం చెక్ చేస్తూ వెళ్ళామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మెంబర్ ఈజ్ కాల్డ్, లోక్సభ సభ్యుడిని ఏమంటాం ఎంపీ, రాజ్యసభ మెంబర్ ఈజ్ కాల్డ్ ఎంపీ. ఇక్కడ నుంచి మొదలుపెట్టి అన్ని కాలమ్స్ ఫిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 2014 ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, రాష్ట్ర విభజనకు పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభలో ఎంతమంది ఉన్నారు? 42. రాజ్యసభలో 18 మెంబర్స్ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏపీలో ఎంతమంది ఉన్నారు అంటే 25, 11. తెలంగాణ స్టేట్లో 17, 7 కదా. ఇలా మొత్తం రాసేసుకున్న తర్వాత లోక్సభ ఈజ్ ఈక్వల్ టు రాజ్యసభ ఏంటి? లోక్సభ, రాజ్యసభ ఈక్వల్ పవర్స్ ఎక్కడ ఉంటాయి? లోక్సభ స్పెషల్ పవర్స్ ఏంటి? రాజ్యసభ స్పెషల్ పవర్స్ ఏంటి? పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏంటి? ఇలా మనం ఇక్కడేమో కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి ఫండమెంటల్స్ తెలుసుకున్న తర్వాత క్వశ్చన్స్కి వెళ్తాం. ఇంకా ఓపిక ఉందనుకోండి, సెంట్రల్లో మనకి ఎలా బైక్యామరలిజం ఉందో, కేంద్రంలో ద్విసభ విధానం ఉన్నట్టే స్టేట్లో కూడా విధానసభ, విధాన పరిషత్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇదే పాయింట్ని తీసుకుంటే విధానసభ మెంబర్ని ఎమ్మెల్యే అంటారు, విధాన పరిషత్ సభ్యుడిని ఎమ్మెల్సీ అంటారు. ఇంకా విధానసభలో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 294 మెంబర్సు, విధాన పరిషత్లో 90, ఏపీలో 175, విధానసభలో, విధాన పరిషత్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 58, తెలంగాణలో అయితే 119, 40. ఇలా మొత్తం టేబుల్ వేసేస్తే 20 పేజీలని కూడా మనం కరెక్ట్గా ఒక 3 పేజీలో కన్సైజ్ చేయొచ్చు. అలా ఏ ఏరియాలు ఇంటర్లింకు, ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ ఒక చోట ఆర్గనైజ్ చేసుకోవాలి, లోక్సభ, రాజ్యసభ ఒక చోట, అలాగే విధానసభ, విధాన పరిషత్ ఒక చోట. అలాగే ఇప్పుడు పార్లమెంట్ మీద ఒక క్లారిటీ వచ్చింది, అలాగే స్టేట్ లెజిస్లేచర్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి. ఆస్పిరెంట్స్ మొత్తం చదివాడు. అప్పుడు ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్లో ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల తర్వాత ప్రెసిడెంట్ ఉంటుంది. మనం అలా వెళ్ళకుండా ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చాక దెన్ అప్పుడు ప్రెసిడెంట్కి వెళ్ళాలి, రాష్ట్రపతి. ఇప్పుడు ప్రెసిడెంట్కి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ విషయంలో రాష్ట్రపతికి ఏం అధికారాలు ఉంటాయి అని అంటే ప్రెసిడెంట్ పవర్స్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ పవర్సు, కార్యనిర్వహణ అధికారాలు, లెజిస్లేటివ్ పవర్సు, శాసన నిర్మాణ అధికారాలు, జ్యుడిషియల్ పవర్సు, న్యాయ అధికారాలు, ఫైనాన్షియల్ పవర్సు, ఆర్థిక అధికారాలు, నెక్స్ట్ మిలిటరీ పవర్సు, సైనిక అధికారాలు, డిప్లొమాటిక్ పవర్సు, రాయబార అధికారాలు, నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్,
అత్యవసర అధికారాలు. ఈ టాపిక్ మీద ఒక ఆస్పిరెంట్ క్లారిటీ రావడానికి ఒక 6-7 గంటలు పడుతుంది. ఇదంతా మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ చదివిన తర్వాత ప్రెసిడెంట్, పార్లమెంటు, పిఎం, సీఎం, సెంట్రల్ గవర్నమెంట్ అంతా అయిపోయాక మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ గవర్నర్ చదువుతారు. అలా కాకుండా సెంట్రల్లో హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కేంద్రంలో రాజ్యాంగాధినేత ప్రెసిడెంట్, స్టేట్లో హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే గవర్నర్. అంటే సెంట్రల్లో ప్రెసిడెంట్కి ఉన్నటువంటి పవర్స్లో చాలా సిమిలర్గా గవర్నర్ పవర్స్ ఉంటాయి సమాంతరంగా. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్ ఇవి గవర్నర్ కూడా ఉంటాయి. గవర్నర్కి స్టేట్ లెవెల్ కాబట్టి మిలిటరీ, డిప్లొమాటిక్, ఎమర్జెన్సీ పవర్స్ ఉండవు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రెసిడెంట్ -3 పవర్స్, రాష్ట్రపతి -3 అధికారాలు ఈజ్ ఈక్వల్ టు గవర్నర్. సైమల్టేనియస్గా ఒకేసారి చదివినట్టు అవుతుంది. రాష్ట్రపతి, గవర్నర్. అలాగే పిఎం, సీఎం. సెంట్రల్లో పిఎం లాంటి పొజిషనే, స్టేట్లో సీఎం. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నాం, సిలబస్లో పాలిటీ ఒకటి, గవర్నెన్స్ ఒకటి కాకుండా 2 కలిపే చదువుకుంటాం కాబట్టి మనం ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్న ఏరియాలన్నీ ఒకేసారి ఆర్గనైజ్ చేసుకుంటాం. అలాగే సెంట్రల్లో సుప్రీంకోర్టు, స్టేట్లో హైకోర్టు. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. అలాగే పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్. అలాగే ఒక చోట లోక్సభ, రాజ్యసభ, ఇంకొక చోట విధానసభ, విధాన పరిషత్తు. ఇలా ఒకదాంతో ఒకటి లింక్ ఉన్న ఏరియాలన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని ఒక చోట క్రోడీకరించుకొని మనం చదువుతాం. మనకు అప్పుడు కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు అనేది చూస్తాం. దీంతో పాటు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, కన్వెన్షనల్ ఏరియాలో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటే, కన్వెన్షనల్ ఏరియా అంటే సబ్జెక్ట్ ఒక టెక్స్ట్ బుక్లో అవైలబుల్ ఉండే మ్యాటర్ ఉంటే కరెంట్ ఇష్యూస్ని మనం ఈజీగా లింక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్లో చదివి ఉంటారు హరీష్ రాణా కేసు. ఏంటి హరీష్ రాణా అంటే ఒక పిల్లవాడు, గజియాబాద్కు చెందినటువంటి పిల్లవాడు. అతను పైనుంచి కింద పడిపోయి అతను మతిస్థిమితం కోల్పోయాడు. ఇక్కడ అతనికి ఏం చేసింది కోర్టు, సుప్రీంకోర్టు? మెర్సీ కిల్లింగ్ అంటే కారుణ్య మరణానికి అవకాశం ఇచ్చింది. అంటే ఏంటి, ఆ పిల్లవాడికి కాన్షియస్ పోయింది కాబట్టి ఏంటి, వాళ్ళ నాన్న ఏం చేశాడు అంటే ఇంకా 10 ఏళ్ల పైగా చూసి ఇంకా ఏమీ మూమెంట్ లేదు, బాడీలో ఏ మూమెంట్ లేదు, కేవలం ప్రాణంతో ఉన్నాడు. ఇలాంటప్పుడు ఈ వ్యక్తి బతకడం వల్ల ఉపయోగం ఏంటి, అతను ఇంకా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాడు కదా అని ఇతనికి మెడికల్ ట్రీట్మెంట్ ఆపేయండి అని అడిగితే అలా ఆపకూడదు, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్లా మేము అలా చేయలేమంటే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. నా కొడుకుకి ఏమీ బాగలేదు పరిస్థితి, మీరు కనీసం ఈ ట్రీట్మెంట్ని ఆపే పర్మిషన్ ఇవ్వండి అని. ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు వెళ్ళాడు. అదే మనకి హరీష్ రాణా కేసు అంటారు. ఈ హరీష్ రాణా కేసులో ఏంటి అని అంటే మనకి హానర్ కిల్లింగ్, కారుణ్య మరణానికి అనుమతించిన తర్వాత ఫస్ట్ టైం ఒక పర్సన్ మెడికల్ ట్రీట్మెంట్ని పాజిటివ్ ఎథనేషియా ద్వారా చనిపోయినాడు. ఇంతకన్నా ముందు ఏమన్నా కేసులు ఉన్నాయా అంటే దీనికి అరుణా షాన్బాగ్ కేసు అని, తర్వాత రతీనామ్ కేసు అని, ఇలా కొన్ని కేసులు ఉంటాయి. అంటే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది. ఈ ఇన్సిడెంట్ లింక్ ఎక్కడ ఉంటుంది, ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కుకు సంబంధించి ఉంటుంది. అంటే మీకు ఆర్టికల్ 21 మీద పూర్తి క్లారిటీ ఉన్నప్పుడు ఇది అర్థం అవడం వేరు. లేదా లేమ్యాన్, ఒక సాధారణ మనిషి పేపర్ చదివినట్టుగానే మనం చదివి అర్థం చేసుకుంటాం. అలా కాకుండా ఏదైనా సబ్జెక్టు, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా సరే మీరు కన్వెన్షనల్గా స్ట్రాంగ్ ఉంటే దానికి సంబంధించి లింక్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది మాట్లాడుతున్నాను అన్న విషయం కమ్యూనికేట్ అవుతుంది మనకందరికీ బేసికల్గా. ఇలా మాట్లాడడానికి కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే 19(1)A ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ కదా. మీరు అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే 19(1)B ఫ్రీడమ్ ఆఫ్ కండక్టింగ్ మీటింగ్స్. ఇలా కాన్స్టిట్యూషన్ తెలిసినప్పుడు జరుగుతున్న విషయాన్ని లింక్ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఇక్కడ ఒకటి నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పగలను, పాలిటీ అనే సబ్జెక్ట్ని కనుక మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ సబ్జెక్ట్ని స్కూల్లో ఏమంటారు అంటే సివిక్స్ అంటారు. సివిక్స్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు మనం ఒక మిక్సీ, ఒక వాషింగ్ మిషన్, లేకపోతే ఒక 4-వీలర్ కొన్నప్పుడు దాన్ని ఎలా యూజ్ చేయాలనే ఒక మాన్యువల్ ఉంటుంది కదా. అలాగే ఒక హ్యూమన్, ఒక మనిషి ఎలా బతకాలో చెప్పే సబ్జెక్ట్ ఇది. ఇది మీరు ఈ సబ్జెక్ట్ మీద ఒకవేళ కనుక మొత్తం క్లాసులన్నీ కనుక వినగలిగి చదవగలిగితే మీరు ఎవరితోనూ ఇంకేమీ ఇర్రేషనల్గా మాట్లాడరు.
మాట్లాడేటప్పుడు, సొసైటీలో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ చాలా అథెంటిక్‌గా ఉంటుంది. చాలా కమ్యూనికేటెడ్ ఎలా ఉంటదంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నోటికొచ్చినట్టుగా మాట్లాడి జనాలు ఎందుకు అబాస్ పాలవుతారు? మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో చాలా పాపులర్ పర్సన్స్ కూడా వాళ్ళకి తెలుసో తెలియక ఏదో ఒక మాట్లాడి తర్వాత ట్రోల్ అయ్యి తప్పని సారీలు చెప్పి ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ లా ఏముందో తెలుసుకోకుండా గనక మూవ్ అయితే ఇల్లాజికల్గా ఇర్రేషనల్గా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్గా మనం ఈ సబ్జెక్ట్ని నేర్చుకునే ప్రాసెస్లో గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా ఉండాలి అంటే ఒక 3 months మీరు ఈ సబ్జెక్ట్ విన్నారు, నేర్చుకున్నారు, మీకు చాలా క్లారిటీ వచ్చింది లైఫ్ పట్ల, సొసైటీ పట్ల. దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ ఒక ఆర్డీఓ ఉద్యోగం కూడా వచ్చింది. అలా ఉండాలి. అంటే మనం చాలా నేర్చుకున్న తర్వాత బోనస్గా మనకు జాబ్ వచ్చింది. ఇలా ఉంటే మనం పెయిన్ఫుల్గా చదివినట్టు ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి. ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి ఏమంటారంటే మీరు కష్టపడకుండా ఇష్టపడి చదవండి అంటే, ఒక కొత్త సబ్జెక్ట్ని ఎవరైనా ఒక పర్సన్ ఎలా ఫస్ట్ టైం ఇష్టపడి చదువుతాడు? ఆ సబ్జెక్టే తెలియనప్పుడు అలా పాసిబిలిటీ ఎలా ఉంటుందా? ఉండదు. మీకు ఒకసారి ఆ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇష్టం ఏర్పడడం వేరు, కానీ ఫస్టే ఇష్టపడి ఎవరూ చదవరండి. గుర్తుపెట్టుకోండి, మీరందరూ చేస్తున్నది ఇక్కడ సాక్రిఫైస్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఒక లైఫ్లో ఇంకొంచెం బెటర్ పొజిషన్ కోసం ట్రై చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫండమెంటల్స్ అన్ని నేర్చుకోవాల్సింది. వన్స్ ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అన్ని నేర్చుకుంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఇది మనకి రోజు జరుగుతున్న విషయాలతో లింక్ అయి ఉంటుంది కాబట్టి అర్థం కాకపోవడం అనేది ఉండదు. అంటే మీకు ఏ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండనివ్వండి, మీరు స్కూల్లో ఎప్పుడో వదిలేసిన సబ్జెక్ట్ అవనివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు ఒక లాంగ్వేజ్ రీడ్ చేయడం, రైట్ చేయడం వస్తే చాలండి పాలిటీ అర్థం అవుతుంది. ఇంక వేరే దీనికి ఏం స్పెషల్ క్వాలిఫికేషన్ లేదు. అయితే దీనికి సంబంధించి పాలిటీ అనగానే జనరల్గా జనాల్లో ఉండేటువంటి ఫియర్స్ ఏంటి, భయాలేంటి ఈ సబ్జెక్ట్ మీద? ఆర్టికల్స్, ఇంకా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటారు. నెక్స్ట్ ఇంకేంటి? అమెండమెంట్స్, కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్స్, నెక్స్ట్ కేసులు, అంతే కదా. నిజానికి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలి, మక్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఎలాంటిదంటే మీ కాన్సెప్ట్ లేకుండా ఆర్టికల్స్ మక్ చేస్తే వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ థింగ్ ఒక క్లారిటీ ఇస్తా ఎలా అనేది. చాలామంది ఏం చేస్తారు, రూల్ ఆఫ్ థంబ్గా గుడ్డిగా ఒక సబ్జెక్ట్ చదువుతారు. ఆర్టికల్ 15 అని చదివి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షల నిషేధం. ఆర్టికల్ 16 ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన. ఆర్టికల్ 17 ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిషేధం. ఇలా చదివితే మనం ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటాం అంతే, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 మీద మీకు పూర్తి క్లారిటీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆర్టికల్ 15లో గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌడ్ టు షో ద డిస్క్రిమినేషన్. అంటే ప్రభుత్వం వివక్ష చూపకూడదు, వ్యక్తుల మధ్య ఎక్కువ తక్కువ అన్న తేడా ఎవరు చూపకూడదు? గవర్నమెంట్ చూపకూడదని 15(1) చెప్తోంది. 15(2) ఏం చెబుతోంది? సిటిజన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు షో ద డిస్క్రిమినేషన్స్. పౌరులు కూడా చూపకూడదు, అంటే మనము చూపకూడదు, గవర్నమెంట్ చూపకూడదు. సార్ మరి వివక్ష చూపుతున్నారు, వివక్ష చూపకూడదు అంటున్నారు కదా, అలాంటప్పుడు మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఉమెన్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. అంటే దానికి కూడా కాన్స్టిట్యూషన్లో ఏముంది అంటే 15 Clause 3 వాట్ ఎవర్ ద స్పెషల్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ నాట్ అగైన్స్ ద ఈక్వాలిటీ. రాజ్యం మహిళలకు పిల్లలకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే అవే రిజర్వేషన్, అవి అగైన్స్ ద ఈక్వాలిటీ అనుకోకండి, వాళ్ళకి కావాల్సిన ఎంపవర్మెంట్ లేదు అందుకని ఇచ్చారు. అది 15(3). 15(4) ఏంటి? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ అనే పదం కాన్స్టిట్యూషన్లో ఉండదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కింద. 15(5) ఏంటి? ఓబీసీ రిజర్వేషన్స్. 15(6) ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఇప్పుడు ఈ 15(1) నుంచి 6 వరకు ఉన్నటువంటి ప్రతి క్లాజ్ని, సబ్ క్లాజ్ని కూడా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు దీంట్లో మనకి 15(3) వరకు బేసిక్ కాన్స్టిట్యూషన్లో వచ్చాయి, 15(4), 15(5), 15(6) కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చాయి, డిఫరెంట్ ఇయర్స్లో వచ్చాయి. ఇదంతా మనం ఒక సెషన్ మాట్లాడుకుంటాం, అంటే ఒక గంట డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటాం 15, 16. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి,
పబ్లిక్ ప్లేసెస్లో అంటే స్కూల్స్లో కానీ హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా సరే గవర్నమెంట్ వివక్ష చూపకూడదని చెప్తున్నది 15(1), సిటిజన్స్ గురించి చెప్తున్నది సిటిజన్స్ వివక్ష చూపకూడదని చెప్తున్నది 15(2), ఉమెన్కి రిజర్వేషన్ ఇస్తే అది ఈక్వాలిటీకి అగేనిస్ట్ కాదన్నది 15(3), ఎస్సీ ఎస్టీ 15(4), ఓబీసీ 15(5), ఈడబ్ల్యూఎస్ 15(6) అని ఇప్పుడు మనం మాట్లాడుకోండి. ఇప్పుడు చెప్పండి 15(1) ప్రకారం ఎవరు డిస్క్రిమినేషన్ షో చేయకూడదు? గవర్నమెంట్. 15(2) సిటిజన్స్. 15(3) ఎవరికి స్పెషల్ ఫెసిలిటీ? ఎవరికి ఇచ్చే రిజర్వేషన్లు ఈక్వాలిటీకి అగేనిస్ట్ కాదన్నారు? ఉమెన్. 15(4) ఉమెన్ తర్వాత ఎస్సీ ఎస్టీ. 15(5), 15(6) ఇంతకుముందు మీరు ఏమన్నా 15(1 to 6) చదివి ఉన్నారా ఎప్పుడైనా? లేదు. అంటే ఇక్కడ నేను అతిశక్తిగా చెప్పట్లే, ఎగ్జాగరేట్ చేయట్లే. మీరు ఫస్ట్ టైమే విన్నారు, ఒకే నిమిషం చెప్పాను, మళ్ళీ నేను క్లోజ్ చేశాను, మీరు చెప్తున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? నేను మీకు 15 చెప్పకుండా 15లో ఉన్నటువంటి అన్ని సబ్ క్లాసెస్ ఇవేం చెప్పాను. ఒకవేళ దీన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏది ఎందుకు ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అన్నీ కూడా చెప్పేసి కనుక చెప్తే ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ జరుగుతోంది అనుకుందాం. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఆ ఉమెన్ ఆయన వైఫ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ రిసెప్షన్లో అందరినీ పరిచయం చేస్తారు. ఒక్కొక్కళ్ళు వచ్చి గిఫ్ట్ ఇస్తున్నారు, వెళ్తున్నారు. సో ఇతను మా అంకులు, ఇతను నా క్లాస్మేట్, ఇతను మా ఫ్రెండ్, ఇతను మా జూనియరు, ఇడు పలానా అంతా చెప్పి ఒక 200 మెంబర్స్ అందరూ పాస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరూ లంచ్ డిన్నర్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ఒక్కసారిగా ఈ వ్యక్తిని చెప్పమని అడిగితే చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే ఒకేసారి విని ఎవరు అలా చెప్పడం సాధ్యం కాదు. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఇంటరాక్షన్ పెరిగినప్పుడు అన్నీ గుర్తుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలిటీ సబ్జెక్టుకి సంబంధించి ఆర్టికల్స్, కేసులు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బ్యారియర్స్ ఏమీ కాదు. వాటిని మనం ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఒక ఆర్టికల్ని ఓవర్వ్యూ చేస్తారు తప్ప డీటెయిల్డ్గా తెలుసుకోరు. ఇప్పుడు 15 అంటే 15లో అన్ని క్లాసులు తెలియాలి, 16 అంటే 16లో అన్ని క్లాసులు తెలియాలి. అలా ఎప్పుడైతే మనకి ఓవరాల్ కాన్సెప్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా తెలుస్తుంది. అంతేకాని పైపైన చదివేసి నాకు గుర్తులేదు అంటే అది జస్టిఫికేషన్ కాదు, న్యాయం కాదు. కాబట్టి ఇక్కడ ఈ భయాలు ఏమీ పెట్టుకోకర్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి, ఆ మెథడ్ని మనం ప్రాపర్ వేలో వెళ్ళగలగాలి. మనం ఇక్కడ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ నేను అంటే ఓవరాల్గా నేను కెరీర్ స్టార్ట్ చేసి ఒక 20 ఏళ్ళు అయింది. ఈ మార్కెట్లో గత 10 సంవత్సరాల నుంచి ఇంకా అశోక్ నగర్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పేరుతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డజన్ల మంది ఉన్నారండి. నిజానికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్కి ఎంత టైం సఫిషియెంట్ అని మీరు అనుకుంటున్నారు? సఫిషియెంట్ అంటే ఒక కొత్త యాస్పిరెంట్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాడు, స్టార్ట్ చేశాడు అనుకోండి. ఎన్ని రోజుల్లో అతను కంప్లీట్ చేయొచ్చు ఆ ప్రిపరేషన్ని? కానీ మీరు చెప్పిన 3 మ్యాచ్ అవుతాయా అంత ఈజీగా? కన్సిస్టెన్సీ ఉంది, చాలామంది కన్సిస్టెన్సీ ఉంది. కాకపోతే ఎందుకు ఇయర్స్ టుగెదర్ పడుతుంది? ఇప్పుడు మీరు కూడా మీకు తెలిసే చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, చూసి ఉంటారు కదా. ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, ఎందుకు సర్వీస్ రావట్లే? ఎక్కడో మీరు చెప్పిన దాంట్లో ఏదో ఒక వ్యాక్యూమ్ ఉంటేనే కదా అలా జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ లేకపోవడం అన్నా అయి ఉండాలి. లాంగ్ రన్ ప్రిపరేషన్ ఉంది కానీ స్ట్రాటజీ లేదు. వర్కౌట్ అవుతుందా? అవ్వదు. మళ్ళీ మనకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉన్నప్పుడు స్ట్రాటజీ ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ కావాలంటే మళ్ళీ మెంటర్ ఉండాలి కదా. ఇవి లేనప్పుడు మనం ఎంత ఎఫర్ట్ చేసినా వేస్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలామంది చేస్తున్న పొరపాటు, వాళ్ళ చేతిలో హైదరాబాద్ మ్యాప్ పెట్టుకుని వాళ్ళు బెంగళూరులో తాజ్మహల్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అందుకని టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం గ్లోబల్ వరల్డ్లో ఉన్నాం సార్, 2026లో ఉన్నాం కదా. ఈ చేతిలో హైదరాబాద్ మ్యాప్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన తాజ్మహల్, వాళ్ళ చేతిలో ఉన్నది హైదరాబాద్ మ్యాప్, వాళ్ళు సెర్చ్ చేస్తున్నది ఎక్కడ అంటే బెంగళూరులో. ఇది ఎప్పటికి దొరుకుతుంది? అది ఇంపాసిబుల్ కదా. అంటే మన వేనే కరెక్ట్గా లేదని అర్థం. అంటే ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే ప్రిపరేషన్ కోసం అశోక్ నగర్కు హైదరాబాద్కు రావడము, లేకపోతే ఇంకా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వడం చేసేప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మంచి పుస్తకాల కోసం వెతుకుతారు. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఉంటే హాస్టల్స్ ఏవి చెక్ చేసుకుంటారు, లేదా కోచింగ్ సెంటర్ ఏది బెస్ట్ ఇవి చెక్ చేస్తారు. కానీ ఏది సిలబస్ కాదు ఇది వర్కౌట్ చేయరండి. ఇది చేయడానికి ఆల్మోస్ట్
90% ఆఫ్ ద ఆస్పిరెంట్స్కి కోచింగ్ తర్వాత కూడా అక్యురేట్గా 100% సిలబస్ ఏదో ఏది కాదో క్లారిటీ ఉండదు. ఇంకొకటి ఏంటంటే మన దురదృష్టం అనుకోండి, మరొకటి అనుకోండి, కోచింగ్ సిస్టంలో ఏం చేస్తారంటే ఫ్యాకల్టీ ఎవరైనా సరే ఎంత వీలైతే అంత అద్భుతమైన కంటెంట్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాడు ఫ్యాకల్టీ తన వైపు నుంచి. కానీ యాస్పిరెంట్ ఎక్స్పెక్టేషన్ అది కాదు. యాస్పిరెంట్ ఏమనుకుంటాడంటే, సార్ నువ్వు ఏం చెప్తున్నావు, ఎంత బాగా చెప్తున్నావు కాదు, నాకు సర్వీస్ రావడం కోసం నేను ఏం చేయాలో చెప్పు. అది యాస్పిరెంట్ ఎక్స్పెక్టేషన్. ఇది సిలబస్ కాదు ఇవన్నీ చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇన్ని ఫిల్టర్లు చేసి ఈ సిస్టంలోకి వచ్చిన ఒక యాస్పిరెంట్కి ఇవన్నీ క్లారిటీ ఉన్నాయి అనుకుంటాడు ఫ్యాకల్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు అనుకుందాం. పాలిటీలో 2 టాపిక్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. మీకు 2 hours టైం ఉంది. ఒక కొత్త యాస్పిరెంట్ 2 hours ఈ టాపిక్స్ చదవాలి. అలొకేషన్ ఎలా ఉంటుందండి? టైం ఎలా? ఫండమెంటల్ రైట్స్కి ఎంత టైం ఇస్తాడు, ఫండమెంటల్ డ్యూటీస్ అనే టాపిక్ ఎంత టైం ఇస్తాడు? 2 hours టైం ఉంటే తనకి ఎలా ఇస్తాడు? మీ అబ్జర్వేషన్లో 2 టాపిక్స్ ఉన్నాయి, 2 గంటల సమయం ఉంది అంటే రేషనల్గా ఎలా ఆలోచిస్తాడు? 1 గంట ఫండమెంటల్ రైట్స్, ఇంకొక గంట ఫండమెంటల్ డ్యూటీస్. ఇది కదా అలొకేషన్. కానీ ఫ్యాకల్టీ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్లో మనకి ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్ అయితే. ఫండమెంటల్ డ్యూటీస్లో ఒక క్వశ్చన్ వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు కూడా అని చెప్పాడు అనుకుందాం. అప్పుడు ఈ అలొకేషన్ ఎలా మారుతుంది? ఇక్కడ 1.5 hours లేదా 1 hour 40 minutes ఇస్తాడు, ఇక్కడ 20 minutes ఇస్తాడు. ఇదే కదా. అంటే ఇక్కడ ఇది కావాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఏది సిలబస్సో తెలియాలి, ఏది సిలబస్ కాదో తెలియాలి, అలొకేషన్ కూడా తెలియాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ అంటేనే పక్కా బిజినెస్ అప్రోచ్. అంటే మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఏం నేర్చుకుంటున్నారు, మీకు ఎగ్జామినేషన్లో అది ఎంత ఉపయోగపడదు. అంతేకాని అరిస్టాటిల్లో ఆర్కిమిడీస్ అవ్వాలనుకోవద్దు. అది తర్వాత విషయం. అది ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏదో అవుతారు. సో ఇక్కడ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్లో ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా అందరూ చదవాల్సిన ఫండమెంటల్ బుక్స్ ఏంటండి? ఎవరైనా సరే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ రాయాలి అంటే ఫస్ట్ ప్రైమరీగా చదవాల్సిన బుక్స్ ఏంటి? ఎన్సీఆర్టీ స్కూల్ బుక్స్, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వెళ్ళి సండే మార్కెట్లో ఎన్సీఆర్టీలో హిస్టరీకి సంబంధించిన ఒక బుక్ కొన్నాడు. కొని ఏం చేశాడు, దాంట్లో ఒక పుస్తకం తీసుకొని ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, లీగ్ ఆఫ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఇవన్నీ చదివాడు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఒక జాతిగా భారతదేశం, ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి, మొత్తం ఒక 15 days స్పెండ్ చేసి చదివాడు. ఎన్ని మార్కులు వస్తాయి? ఏమి రావు. ఎందుకంటే అవి సిలబస్ కాదు కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, నీకు సిలబస్ కాపీలో ఉన్న పాయింట్లు ఏది సిలబస్ కాదో తెలియకుండా రూల్ ఆఫ్ థంబ్గా వెళ్తే టైం వేస్ట్ అవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఒకటి. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, మనం సిలబస్ కాపీ ముందు పెట్టుకొని వర్కౌట్ చేయాలి. దీని మీద వర్కౌట్ చేయగలిగితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 hours ఇన్వెస్ట్మెంట్ దగ్గర మనకు అది 30 hours మారిపోతుంది. ఏం చదవకూడదో తెలిసిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ. ప్రతి సబ్జెక్ట్కి ఒక మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, ప్రతి సబ్జెక్ట్కి ఒక నేచర్ ఉంటుంది. అది అర్థం చేసుకున్న తర్వాత ఏది సిలబస్ కాదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎగ్జామినేషన్లో మీకు ఇంతకుముందు చెప్పా, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే టాపిక్ 30 pages ఉంటుంది. దాని మీద వస్తే ప్రిలిమ్స్లో మార్క్ వస్తుంది, లేకపోతే లేదు. కానీ మనం స్టార్ట్ చేయడమే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ మొదలు పెట్టాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త యాస్పిరెంట్ బుక్ ఓపెన్ చేయగానే 1600 yearలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయిందని చదువుతాడు పాలిటీ. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, 1600 year నుంచి 1909, 1919కి వచ్చే నాటికి ఎగ్జాస్ట్ అయిపోతాడు. డయార్కీ ఇన్ ద సెంట్రల్, డయార్కీ ఇన్ ద స్టేట్, కేంద్రంలో ద్వంద్వ పాలన, రాష్ట్రంలో ద్వంద్వ పాలన, బైక్యామరలిజం, లేకపోతే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, ఇవన్నీ అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ సబ్జెక్ట్ ఏదో మనకు వర్కౌట్ అయినట్టుందని పక్కన పెట్టేస్తాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1919 చట్టం ద్వారా, అకార్డింగ్ టు 1919 యాక్ట్, బ్రిటిష్ పార్లమెంట్ ఎస్టాబ్లిష్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి అర్థం? జనరల్గా మనం ఒక కామన్ మ్యాన్గా, మనం ఒక ఎడ్యుకేటెడ్ హ్యూమన్గా ఎలా అర్థం చేసుకుంటాం? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారంటే అంటే పీపుల్, ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్ కదా. కానీ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి? ఇక్కడ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ప్రతి వర్డ్లోనూ అంటే బిట్వీన్ ద లైన్స్ కొంత ఉంటుంది కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఆస్పెక్ట్ వేరు, పాలిటీ ఆస్పెక్ట్ వేరండి.
ఇప్పుడు మీరు 1600 ఇయర్లో ఈఐసి ఎస్టాబ్లిష్ అయింది, ఇండియాలో ఈఐసి రూలింగ్ స్టార్ట్ అయిందని చదువుతాం హిస్టరీలో. పాలిటీలో ఎలా చదవాలి దీన్ని అంటే, ఈఐసి అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీ ఇండియాలో బిజినెస్ చేయడానికి మోనోపాలిక్ రైట్స్ తీసుకుంది. మోనోపాలిక్ రైట్స్ తీసుకుంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ ఇండియాలో బిజినెస్ చేయకూడదు, ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీయే చేయాలి. ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి అంటే మరి బ్రిటిష్ సిటిజన్స్ చేయొచ్చా? బ్రిటిష్ పౌరులు ఎవరన్నా ఇండియాలో ఇండివిజువల్ బిజినెస్ చేయొచ్చా? అలా కూడా చేయకూడదు. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఓన్లీ కంపెనీ మాత్రమే చేయాలి, వేరే ఇండివిజువల్ సింగిల్ సిటిజన్ కూడా ఇక్కడ బిజినెస్ చేయడానికి వీల్లేదు. అంటే ఇలా చదివినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి దాన్ని మనం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పటికీ ఉంది, 2026లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. 1857 రీవోల్ట్ తర్వాత ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ యాక్టివిటీస్ ఆగిపోయాయి, కానీ ఇప్పటికీ కూడా బ్రిటన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని టేక్ ఓవర్ చేసింది కూడా ఇండియానే రీసెంట్గా. సో కాబట్టి దాని లింక్ని మనం ఎలా చూస్తాం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతిదీ కూడా ఏంటంటే పాలిటీ సబ్జెక్టుకు సంబంధించి కన్వెన్షనల్ పాలిటీ అనేది 50% మీకు టెక్స్ట్ బుక్లో నుంచి వస్తే, కరెంట్ ఇష్యూస్తో లింక్ చేస్తున్నప్పుడు 50% ఇక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనే టాపిక్, ఒక వ్యక్తి ఆస్పిరెంట్ అవగాహన ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్ అనే టాపిక్ కంప్లీట్గా చదివాడు. ఇంతకుముందు మనం చూసాం లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, అన్ని పవర్స్ చదివాడు. చదివిన తర్వాత ఇన్ విచ్ కండిషన్స్ ప్రెసిడెంట్ హ్యావ్ ఛాన్స్ టు యాక్ట్ యాజ్ అ రియల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా? భారతదేశంలో రాష్ట్రపతి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఎప్పుడు వ్యవహరిస్తాడు అంటే అది బౌన్సర్ అయిపోతుంది. ఎందుకు? మనం కనివిన మొత్తం 20 పేజీల ఇన్ఫర్మేషన్ అంతా ప్రెసిడెంట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ అని, రాష్ట్రపతి నామమాత్రపు అధికారిని. అంటే ఇక్కడ ఏంటి, మన థాట్ ప్రాసెస్ నుంచి ఆన్సర్ రావాలి తప్ప బుక్లో నుంచి కాదు. అంటే ఏ కండిషన్లో మరి ప్రెసిడెంట్, అసలు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నప్పుడు ప్రెసిడెంట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, రియల్ ఎగ్జిక్యూటివ్ ఉండే ఛాన్స్ లేదు. మరి ఎలాంటి కండిషన్లో ఉంటాడు అనే దానికి మనం డిఫరెంట్ కండిషన్స్ ఒకసారి ఎనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏమన్నా అట్లా జరిగిందా, జరిగితే ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ కోalition గవర్నమెంట్స్ ఉన్నాయి, అలాంటి సందర్భంలో ప్రెసిడెంట్ రోల్ ఏంటి? వీక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ రోల్ ఏంటి? ఇలాంటివన్నీ ఒక 10 పాయింట్లు రాసేసి ఫైనల్ కన్క్లూజన్లో మాత్రం ఇన్ ఏ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఈజ్ నామినల్ ఎగ్జిక్యూటివ్ అనే రాయాలి. మళ్ళీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారనే రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీ అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు కూడా అంటే డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఒక కేసు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ సెంటెన్స్ చేసింది అనుకో, మరణశిక్ష విధించారు. అప్పుడు వాళ్ళు ప్రెసిడెంట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే ప్రెసిడెంట్ పార్డన్ చేశాడు, క్షమించేశాడు ఒక వ్యక్తికి. ప్రెసిడెంట్ ఒక పర్సన్ని పార్డన్ చేశాక అది ఇర్రేషనల్ పార్డన్, అంటే అది న్యాయబద్ధంగా లేదని మనకు అనిపిస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ, దిశ, చైత్ర లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇలాంటి తప్పు చేసిన వాడు ఎవడో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి సార్ ఏదో సారీ సార్ పొరపాటు అయింది అన్నాడు. అప్పుడు ప్రెసిడెంట్ అన్ని వదిలేశాడు అనుకోండి, క్షమించి. అప్పుడు మళ్ళీ మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా? అగైన్ చేయొచ్చు. ఏ కండిషన్స్లో చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ ఇలాంటి ఇర్రేషనల్ పార్డన్ చేస్తే చేయొచ్చు. ఇలా చేయొచ్చు అని కాన్స్టిట్యూషన్లో ఉందా? మనకి లేదు. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు, ప్రెసిడెంట్ పార్డన్ చేశాక మళ్ళీ మనం ప్రెసిడెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నామంటే ఇది అగైన్స్ ద కాన్స్టిట్యూషన్ అవ్వదా? అవుతుంది కదా. అంటే దానికి మళ్ళీ ఎగ్జామ్షన్ కండిషన్స్ ఉంటాయి. అంటే కేఆర్ సింగ్ కేసు, ధనంజయ్ చటర్జీ కేసు, గౌరవ్ వెంకటరెడ్డి కేసు, ఇట్లా కేసులు చెప్పేసి ఈ కండిషన్స్లో ఇలా చెప్పింది సుప్రీంకోర్టు కదా. అంటే ఇక్కడ ఏంటి, డెమోక్రసీలో ఎవరు కూడా మోనార్క్ అవ్వకూడదు కదా, ప్రజాస్వామ్యంలో ఎవరు నియంత అవ్వకూడదు కదా. ఇప్పుడు స్పీకర్ రూలింగ్ని ఛాలెంజ్ చేయొచ్చా మనం? స్పీకర్ ఒక డిసిషన్ తీసుకున్నాడు, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇతను డిస్క్వాలిఫై చేస్తున్నాడు లేదా చేయట్లేదు. ఈ స్పీకర్ రూలింగ్ని మనం క్వశ్చన్ చేయొచ్చా కోర్టుకి వెళ్ళి? చేయొచ్చు. అంటే మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణలో నడుస్తున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, మరి ఎందుకు క్వశ్చన్ అవ్వట్లే? పాలిటిక్స్ ఏమైనా ఉండనివ్వండి, ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ అనేది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ పొజిషన్, స్పీకర్ డిసిషన్ అనేది ఫైనల్ డిసిషను. స్పీకర్ రూలింగ్ని ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి మనకు కొన్ని కేసుల్లో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. యాక్చువల్గా బేసిక్గా కాన్స్టిట్యూషన్లో ఏం లేదు, కాకపోతే కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసే ప్రాసెస్లో సుప్రీంకోర్టు భిన్నమైన జడ్జిమెంట్లు ఇస్తుంది కాబట్టి ఆ జడ్జిమెంట్లో చెప్పింది. అంటే మనకు కొన్ని జిచూలు కేసు, రవి నాయక్ కేసు, ఇట్లా కొన్ని కేసులు ఉన్నాయి, దాంట్లో స్పీకర్ రూలింగ్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు అని ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని తెలుసు. ఏంటి, బీఆర్ఎస్ అనే పొలిటికల్ పార్టీ నుంచి కాంగ్రెస్ అనే పొలిటికల్ పార్టీలో కొంతమంది వెళ్ళినప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, స్పీకర్ చేయట్లేదు. చేయకపోయినప్పుడు దీని మీద మనకి పాడి కౌశిక్ రెడ్డి కేసు అని ఒక కేసు నడుస్తుంది రీసెంట్గా. అలాంటప్పుడు ఎప్పుడో 1993 నాటికే స్పీకర్ రూలింగ్ని క్వశ్చన్ చేయొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇంకా మనం ఛాలెంజ్ చేయకుండా
ఎందుకు ఇది ఇట్లా నానుతా ఉంది, పెండింగ్లో పడుతోంది ఇది అంటే ఇక్కడ స్పీకర్ రూలింగ్ ఇస్తే మనం దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈ సో అండ్ సో మెంబర్స్ని డిస్క్వాలిఫై చేశాను అన్నాడా, పోనీ చేయలేదు అన్నాడా? స్పీకర్ డిసిషన్ తీసుకుంటే కదా మనం కోర్టుకు వెళ్ళగలిగేది. అసలు ఏ డిసిషన్ తీసుకోనప్పుడు, ఏ డిసిషన్ తీసుకోకపోవడం ఒక డిసిషన్ ఇన్ కాన్స్టిట్యూషన్లో లేదుగా, అందుకే ఏమీ చేయలేకపోతాం. అంటే ప్రతి దాంట్లోనూ ఒక లూప్ హోల్ ఏదో ఉంటుంది, టెక్నికాలిటీ ఉంటుంది, ఇది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ని మనం న్యూస్ పేపర్లో చదవడం వేరు, ఒక సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత మన ఇంటర్ప్రిటేషన్ వేరు. సింపుల్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. 2017లోనే నాజ్ ఫౌండేషన్ కేసు అనే కేసులో సుప్రీంకోర్టు హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేసేసింది. స్వలింగ సంపర్కం నేరం కాదు అని చెప్పింది. అవునా? హోమోసెక్సువాలిటీని దీనికి మళ్ళీ అగేనిస్ట్ అంటే దీనికి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్, అగేనిస్ట్ ఎన్నో ఆర్గ్యుమెంట్స్ మనం చెప్పొచ్చు, ఎందుకు కరెక్ట్ ఎందుకు తప్పని. అది పక్కన పెడితే 2026లో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎందుకు లీగలైజ్ చేయట్లే? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 కాదా? మ్యారేజ్ ఎలా పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21, లివ్ ఇన్ రిలేషన్ కూడా పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. లివ్ ఇన్ రిలేషన్ అనే పదానికి మీనింగ్ 2017 నుంచి మీనింగ్ మారిపోయి. లివ్ ఇన్ రిలేషన్ అంటే సహజీవనం, అంటే ఇంతకుముందు మనం ఒక మెన్ ఒక ఉమెన్ కలిసి బతకడం, మ్యారేజ్ లేకుండా అనే కోణంలో చూసేవాళ్ళం. కానీ 2017లో నాజ్ ఫౌండేషన్ జడ్జిమెంట్ వచ్చాక ఇద్దరు మెన్ కావచ్చు, ఇద్దరు ఉమెన్ కావచ్చు, ఒక మెన్ కావచ్చు, ఒక ఉమెన్ కావచ్చు, ఎవరు లివ్ ఇన్ రిలేషన్ ఉన్నా అది అగెనిస్ట్ లా కాదు. ఎందుకు? హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేసేసి, అంతకుముందు ఇప్పుడంటే బిఎన్ఎస్ ఉంది, అప్పుడు ఐపీసీ ఉండే, ఐపీసీ 377ని క్యాన్సిల్ చేసేసారు. ఐపీసీ 377 ప్రకారం హోమోసెక్సువాలిటీ క్రైమ్ ఉండే, ఆ క్రైమ్ని ఏం చేశారు? క్రైమ్ కాదని చెప్పేశారు. అలాంటప్పుడు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ని ఎప్పుడైతే మనం పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగం అని చెప్తున్నామో, సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ఎందుకు సుప్రీంకోర్టు లీగలైజ్ చేయట్లే? ఇదే క్వశ్చన్ అడిగాడు అనుకున్నాం. మరి అలాంటప్పుడు లివ్ ఇన్ రిలేషన్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం చూడండి, మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు మనకే తెలుస్తుంది, నేను ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను కానీ నా ఆర్గ్యుమెంట్లో బలం లేదని. నేను ఒక ఆర్గ్యుమెంట్ మీతో చెప్తున్నాను అనుకోండి, దీంట్లో వెయిట్ లేకపోతే నాకు తెలిసిపోతుందిగా ఆ పాయింట్. ఇప్పుడు పాయింట్ ఏమంటారు? సార్ మీరు చెప్పింది కరెక్టే, ఇండియన్ కల్చర్కి అది అగైనిస్ట్ అయితే హోమోసెక్సువాలిటీని లీగలైజ్ ఎందుకు చేశారు కదా? లీగలైజ్ చేయకూడదుగా. అప్పుడు ఇది లీగల్ అయినప్పుడు మ్యారేజ్కి లివ్ ఇన్ రిలేషన్కి డిఫరెన్స్ ఏమీ లేదుగా పెద్దగా. మ్యారేజ్ అనేది అందరికీ చేసుకుంటారు, లివ్ ఇన్ రిలేషన్ ఎవరికి చెప్పరు. ఇప్పుడు సేమ్ సెక్స్ లివ్ ఇన్ రిలేషన్ కరెక్ట్ కానీ మ్యారేజ్ కరెక్ట్ కాదంటున్నారు. ఇది ఎందుకు? ఇక్కడ మనం జనరల్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ వేరు, లా వేరు, కాన్స్టిట్యూషన్ వేరు. ఎందుకు అలా అంటే ఇది ఇండియన్ కల్చర్ డిస్ట్రాయ్ అవుతుంది, భారతీయ సంస్కృతి దెబ్బతింటుందేమో అనే కోణం కాదు. అలా అనుకుంటే అసలు లివ్ ఇన్ రిలేషన్ లీగల్ చేయరు. ఇక్కడ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో మ్యారేజ్ అనే సిస్టంలో, ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో మనకి హిందూ మ్యారేజ్, ముస్లిం మ్యారేజ్, క్రిస్టియన్ మ్యారేజ్, పార్సీ మ్యారేజ్, రకరకాల మ్యారేజ్ యాక్ట్స్ ఉన్నాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, మీరు ఏ మ్యారేజ్ యాక్ట్ అయినా తీసుకోండి, ఏమని ఉంటుంది అంటే బ్రైడ్ గ్రూమ్, వరుడు వధువు అనే పదాలు ఉంటాయి. ఏ మ్యారేజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారు, మ్యారేజ్ చేసుకున్నాక కూడా వాళ్ళు మ్యారేజ్, సార్ నేను హిందూని, నేను మ్యారేజ్ చేసుకున్నాను పలానా రోజు అని ఫోటో వీడియో ఏదో చూపిస్తే మన మ్యారేజ్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏం చేస్తారు? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తారు మన మ్యారేజ్ని. అలాంటప్పుడు ఇప్పుడు ఇద్దరు మెన్ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, లేదా ఇద్దరు ఉమెన్ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, వీళ్ళ మ్యారేజ్ని లీగలైజ్ చేసింది అనుకోండి కోర్టు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ యాక్ట్ ప్రకారం ఈ మ్యారేజ్ రిజిస్టర్ చేయాలి? ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ అని ఉంది. ఇప్పుడు దీంట్లో బ్రైడ్ ఎవరు, బ్రైడ్ గ్రూమ్ ఎవరు, వరుడు ఎవరు, వధువు ఎవరు? వరుడు అంటే చెల్లదు, వధువు అంటే అసలు చట్టమే చెల్లదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అన్ని మ్యారేజ్ యాక్ట్స్ని అమెండ్ చేయాలా వద్దా? అన్ని మ్యారేజ్ యాక్ట్స్ని అమెండ్ చేయాలి. అక్కడ ఏది ఆల్ట్రా పర్సన్ అని ఒక పదం చేర్చమని మెడ్రాస్ హైకోర్టు ఈ పదం చేర్చి అప్పుడు రెండవది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ గవర్నమెంట్ సర్వెంట్ ఉన్నాడు, ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చో, ఇంకేదో యాక్సిడెంట్ అయ్యో చనిపోయాడు అనుకోండి, ఆయన వైఫ్కి పెన్షన్ వస్తుందా రాదా? అవసరమైతే జాబ్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక మెన్ను ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉండి మ్యారేజ్ చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఒకరేమో బ్రెడ్ విన్నర్, సంపాదించే ఉమెన్, ఇంకొక ఆమె డిపెండెంట్. మీరు వీలైతే నెట్ఫ్లిక్స్లో అక్యూజ్డ్ అని ఒక డాక్యుమెంటరీ టెలికాస్ట్ అవుతుంది.
అక్యూజ్డ్ అని చెప్పేసి ఇద్దరు లెస్బిజియన్స్ ఉంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సొసైటీ ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తుంది అనే దాని మీద ఒక చిన్న డాక్యుమెంటరీ ఉంది, ఎప్పుడన్నా చూడండి. సో ఇక్కడ వీళ్ళల్లో ఈ ఒక వ్యక్తి ఏమో డబ్బు సంపాదించే మహిళ, ఇంకొక వ్యక్తి ఆమె మీద ఆధారపడే మహిళ అనుకో. వీళ్ళ రిలేషన్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లాంటిదే కదా ఆ ఆస్పెక్ట్లో. ఇప్పుడు ఈ ఎవరైతే ఎర్న్ చేసేవాళ్ళు వీళ్ళు చనిపోతే ఈమెకు జాబ్ ఇస్తారా? ఈమె హస్బెండా లేకపోతే ఈమె వైఫా? కాదుగా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పెన్షన్ యాక్ట్ని మార్చాలి. అడాప్షన్ యాక్ట్ అంటే ఇద్దరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరికి యాక్సెప్టబిలిటీ ఉంటేనే అడాప్షన్ చేయడానికి వీలవుతుంది, దత్తత స్వీకారం. ఇప్పుడు ఎలాగో వాళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజెస్ అన్నప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టరు, అలాంటప్పుడు వాళ్ళు దత్తత తీసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళు దత్తత అంటే తల్లిదండ్రి ఇద్దరు అనుమతి కావాలి కదా. ఇక్కడ ఎవరు తల్లిదండ్రి, ఇద్దరు తల్లులే ఇద్దరు తండ్రులే ఎవరు కదా. ఇవన్నీ అమెండ్ చేస్తే అప్పుడు మేము పర్మిషన్ ఇస్తామంటుంది సుప్రీంకోర్టు. అంతేగాని ఇది కల్చర్కి అగేనిస్ట్ కాబట్టి మేము సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మేము ఒప్పుకోమనట్లా. ఇక్కడ టెక్నికాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ మార్చండి అంటున్నారు. దీనికోసం సౌత్ ఆఫ్రికాలో వేల్స్లో అమెండ్ చేశారు, ఆస్ట్రేలియాలో అమెండ్ చేశారు, యూఎస్ఏలో అమెండ్ చేశారు. మోర్ దెన్ 140 కంట్రీస్లో హోమోసెక్సువాలిటీని లీగలైజ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే హోమోసెక్సువాలిటీని లీగల్ చేయడం వెనుకాల ఉన్నది అనుకూల ప్రతికూల వాదనలు ఎవరైనా రాస్తారు. ఇప్పుడు ఏం రాస్తారు? ఎందుకు దీన్ని లీగల్ చేయాలి, సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లేదా హోమోసెక్సువాలిటీని ఎందుకు లీగల్ చేయాలి అంటే, ఈసారి ఇది ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ లా, చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అందరికీ ఉంది. ఆర్టికల్ 19లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషను, ఇలాంటివన్నీ చెప్పి దీన్ని లీగలైజ్ చేయాలనొచ్చు. వద్దనే వాళ్ళు ఏమంటారు? ఇది ఇండియన్ కల్చర్ కాదంటారు కదా. ఇది ఇండియన్ కల్చర్ కాదనే ఆర్గ్యుమెంట్ నుంచే ఇండియన్ కల్చరే అనే ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఎలా అంటే మీరు టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే దీనికి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. మీరు మహాభారత కాలంలోనే మనకి శిఖండి లాంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళు మైనారిటీస్ ఎప్పుడూ ఉన్నారు, కాకపోతే వాళ్ళకి ఐడెంటిటీ లేదంతే, ఇది ఇండియన్ కల్చర్లో పార్టీ అని ఆర్గ్యుమెంట్లు అన్నీ చేస్తారు. సరే ఇది ఇలాంటివి లీగలైజ్ చేస్తే ఎస్టీడీ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి, సెక్సువల్లీ ట్రాన్స్మిటివ్ డిసీజ్ అంటే అలాంటప్పుడు ఆల్కహాల్ వల్ల ఏమీ కాదా, లేకపోతే సిగరెట్ వల్ల ఏమీ కాదా, దానికి ఎట్లా కాషన్ ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నారు, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లు అన్నీ చాలా చెప్పొచ్చు. ఇది ఒకప్పుడు అడిగే ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్న స్థాయి దాటి ఇలాంటి ప్రశ్నలు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎందుకు లీగలైజ్ చేయట్లేదో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే 10 మార్క్స్కి ఆన్సర్ రాసే మెటీరియల్ మన దగ్గర ఉండాలి. ఓకేనండి. అంటే ప్రతిదానికి ఇప్పుడు అడ్వాన్స్మెంట్ చాలా చాలా చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026 మార్చ్ రీసెంట్గా MHM మీ సిలబస్లో హెల్త్ అనే పార్ట్ ఒకటి ఉంది. దీంట్లో 2026లో జయా ఠాకూర్ కేసు అనే కేసులో సుప్రీంకోర్టు మెన్స్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ మీద గైడ్లైన్స్ ఇచ్చింది కదా. ఓ పదం వాడారు, ఏమని అంటే రీసెంట్గా మనం కొన్ని కొత్త కొత్త డైనమిక్స్ చూస్తూ ఉన్నాం మారుతున్న సిచ్యువేషన్కి అనుగుణంగా. అదేంటి అంటే పీరియడ్ పావర్టీ. పీరియడ్ పావర్టీ అంటే పీరియడ్ టైంలో కావాల్సినటువంటి శానిటరీ నాప్కిన్స్ కూడా కొనలేని బీదరికం. దీని మీద ఒక గైడ్ లైన్స్ ఏం చేయాలి, స్కూల్స్ కాలేజెస్ ఏం చేయాలి, ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అంటే మగపిల్లలకు కూడా అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి స్కూళ్ళల్లో, మనం సెన్సిబుల్గా ఉండాలి కాబట్టి దీని మీద ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. జయా ఠాకూర్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ మీద MHM మీద గైడ్ లైన్స్ ఏమున్నాయని క్వశ్చన్ అడిగితే మనం దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ రాయగలగాలి. అంటే ఇప్పుడు ఆ సెన్సిబిలిటీ కూడా మనకి ఎప్పుడు వస్తుంది, అవేర్నెస్ కూడా లేదుగా. ఇప్పుడు సార్ మనందరం సివిలైజ్డ్ నాగరికీకరణ చెందిన సమాజంలో ఉన్నాం, అందరం కుటుంబాల్లో మనుషులుగా బతుకుతున్నాం. కానీ ఒక ఇంట్లో ఒక శానిటరీ నాప్కిన్ కావాలని అడిగితే ఒక 15-16 ఏళ్ల వయసు పిల్లవాడు ఆ ఇంట్లో వాళ్ళ సిస్టర్కో వాళ్ళ మదర్కో ఎవరికన్నా కావాలంటే వెళ్ళి తేవడానికి వీడు ఇబ్బంది పడతాడు, ఆర్డర్ పెట్టుకోమంటాడు. వీళ్ళు వెళ్ళి తీసుకురావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుకి కూడా. అంటే మనకి ఎందుకు ఇలా ఉన్నాం మనం సమాజంలో అంటే ఈ సెన్సిబిలిటీ మనకి ఇంకా డెవలప్ చేయలేకపోయాం. అంటే సొసైటీలో మనకి ఇంకా ఆ ఫ్రీనెస్ రాలేదు. దానికి మీరు నేను కారణం కాదు, మనందరం ఒకే రకమైన సమాజంలో ప్యాట్రిమోనియల్ సొసైటీ ఇంపాక్ట్లోనే బతుకుతూ ఉండింటాం కదా. కాబట్టి ఈ గైడ్ లైన్స్ ఏంటి, ప్రతి దాని మీద చాలా చాలా అడ్వాన్స్డ్ థాట్ ప్రాసెస్ ఉంది, అది గమనించండి. వూంబ్ రైట్స్ గురించి అడిగాడు క్వశ్చన్, గర్భస్థ శిశువు హక్కులు. అంతవరకు వెళ్ళడానికి అసలు అలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుందని క్వశ్చన్ అడిగే వరకు జనాలకు తెలియదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు కన్వెన్షన్ ఇంతకుముందు లాగా కాదండి. పాలిటీ అంటే ఆర్టికల్ 12, 13, 14 కాదు, ఇది కాదు. ఇది బేసిక్ సబ్జెక్టు. దీని అడ్వాన్స్మెంట్ ఎంత అడ్వాన్స్ అవ్వాలో అంత అడ్వాన్స్ అయింది. ప్రతి అడ్వాన్స్మెంట్ని మీరు దాన్ని కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ మీరు అద్భుతంగా కనుక ప్రిపేర్ అవ్వగలిగితే జనరల్ ఎస్ఏలో కూడా 1-2 క్వశ్చన్లు ఈజీగా డీల్ చేయొచ్చు. ఎందుకంటే బ్రాడర్ ఆస్పెక్ట్ చూస్తాం కదా. ఇక్కడ చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ల బేస్ ఏంటి ఇండియాలో అంటే చాలామంది అనుకునే పాయింట్ ఏంటి, రిజర్వేషన్లు అంటే క్యాస్ట్ బేస్డ్,
కులం, రిజర్వేషన్లు అంటే ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్, ఆర్థిక వెనుకబడతాం. కానీ సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్లలో రిజర్వేషన్కి క్యాస్ట్కి అసలు సంబంధమే లేదు. క్యాస్ట్కి రిజర్వేషన్కి సంబంధం లేదు. రిజర్వేషన్ ఏంటి, ఏ పారామీటర్లో ఇస్తారు? ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, విద్యాపరమైన వెనుకబడతాం. రిజర్వేషన్లకు బేస్ సోషల్ అంటచబిలిటీ, కులం కాదు, సామాజిక వివక్ష. సార్ సామాజిక వివక్ష అంటే కులమే కదా, ఇండైరెక్ట్గా అదే. కానీ వీళ్ళు చెప్తున్న పారామీటర్స్ వేరు కదా. అంటే మనం ఒక 30 ఏళ్ళలో 25 ఏళ్ళలో మనం చూసింది చదివింది వేరు, కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్లు వేరు. అంటే మీరు ఏదైనా తీసుకోండి, మీరు పేపర్లో చదువుతారు, ఢిల్లీ హైకోర్టు దీపావళి సందర్భంగా క్రాకర్స్ని కాల్చొద్దని చెప్పింది అని. అలా ఎలా చెప్తారు? ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్, మత స్వేచ్ఛ ఉన్నప్పుడు దివాళీ సందర్భంగా క్రాకర్స్ కాల్చొద్దని చెప్పే రైట్ కోర్టుకి ఎలా వస్తుంది? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించిన ఆస్పెక్ట్ మనకు అవేర్నెస్ ఉంది. వాళ్ళు కాల్చొద్దని అసలు చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అమ్మొద్దు అని. అమ్మొద్దు అంటే సార్ ఎలా అంటే వాళ్ళు ఏమంటారు, అమ్మేవాళ్ళు సార్ 19లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, వృత్తి స్వాతంత్రం ప్రకారం మేము అమ్మడం అనేది ఒక వృత్తిగా పెట్టుకోవచ్చు కదా. ప్రతి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ప్రతిదాన్ని మనం బిట్వీన్ ద లైన్స్ అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. మీరు ఇదే అబ్జర్వ్ చేయండి. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ క్రైమ్ కాదని సుప్రీంకోర్టు చెప్పిందని పత్రికల్లో రాయడం. వివాహేతర సంబంధం నేరం కాదు అని సుప్రీంకోర్టు చెప్పిందని ఐపీసీ 497 ఉన్న రోజుల్లో రాశారా లేదా? అట్లా ఎట్లా చెప్తుంది? కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం అర్థం చేసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అరాచకాన్ని ఎంకరేజ్ చేయదు కదా. దాని వెనకాల చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. దాని వెనకాల ఉన్నటువంటి సెక్షన్స్ వేరు, దాని ఇంటర్ప్రిటేషన్ వేరు. మనం ప్రిఫిక్స్ సఫిక్స్ కట్ చేసి ముందు వెనక కట్ చేసి మనకు కావాల్సిన మసాలా మాత్రమే పేపర్లలో రాసుకుంటే కామన్ మ్యాన్ అది నిజం అనుకుని, అంటే రీసెంట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇలాంటి జడ్జిమెంట్ వచ్చిందని పేపర్లో వచ్చింది. ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డు, వాడికి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంది, వివాహేతర సంబంధం ఉంది. వాడి భార్య సఫర్ అవుతుంటే వాడు ఏం చేశాడు, వాడి శాడిజం ఏంటి అంటే, చూడు కోర్టు కూడా చెప్పింది ఎక్స్ట్రా మ్యారిటల్ వివాహేతర సంబంధం నేరం కాదనిందని చెప్తే వాళ్ళు పెద్దగా ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఆమె సూసైడ్ చేసుకుంది. తర్వాత వీళ్ళు లోపలేశారు, అది వేరే విషయం. అంటే దీనికి ఏ సందర్భంలో చెప్పింది, ఎవరికి వర్తించేలాగా చెప్పింది, ఇవన్నీ ఏమీ పేపర్లో రాయరు. కాబట్టి ఒక ఆస్పిరెంట్గా మనం చూస్తున్న దృక్కోణం వేరే, మనం ఒక సాధారణ కామన్ మ్యాన్గా చూస్తున్న దృక్కోణం వేరే. లిటరల్గా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇండియన్ పాలిటీ మీద ఒక కమాండ్ ఉన్న తర్వాత పూర్తి అవగాహన కనుక వస్తే అసలు ఎవరితో ఏం మాట్లాడు అంటే సరే ఆర్గ్యుమెంటే చేయరు మీరు. అంటే ఎట్లాంటివి అంటే, సార్ నేనే కనుక ఒకవేళ కనుక నరేంద్ర మోడీ పొజిషన్లో ఉంటే అసలు సర్జికల్ స్ట్రైక్ ఆపేవాడిని కాదు సార్, ఆపరేషన్ సింధూర్ మొత్తం కంప్లీట్ చేసి పాకిస్తాన్ లేపేసేవాడిని. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాసాలు మాట్లాడు. ఎందుకు? ఒక లా ఉంటుంది, ఒక ఇంటర్నేషనల్ నామ్స్ ఉంటాయి, ఒక సిస్టమ్ ఉంటుంది, ఇవన్నీ మనకు అవగాహన అసలు. లేకపోతే విజయ్ మాల్యాని తీసుకురావట్లేదు, లేకపోతే ఇంకొకళ్ళు ఏదో కరప్ట్ అయినారు, గవర్నమెంట్ లాలూచి పడింది, ఇలాంటి మాటలు కూడా మాట్లాడాలి. దాని వెనకాల ఉన్న ప్రొసీజర్ మనకు తెలుస్తుంది, లా తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినప్పుడు దీని వెనకాల ఇంత ప్రొసీజర్ ఉంది కదా, ఇదంతా ఫుల్ఫిల్ అవుతే కదా జరిగేది అనే క్లారిటీ వచ్చి మనం ఎవరితో ఏమీ మాట్లాడలేము. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఏంటి అంటే, మనకి ఈరోజు ఉన్న హ్యూమన్గా మనం ఏదైతే ఉన్నామో మనకి కొంత ప్లస్, అంటే మనం ఒక మెచ్యూర్డ్ హ్యూమన్గా ప్రిపరేషన్ ఎప్పుడూ ట్రాన్స్ఫర్మేషనే సార్. ప్రిపరేషన్ ప్రాసెస్లో మనుషులందరూ కూడా ఒక స్టేజ్లో చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు, మనుషులుగా చాలా పరిణితి వచ్చేస్తుంది తెలియకుండానే. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి బోనస్గా మీకు ఉద్యోగం వస్తుంది. అట్లా వస్తుందే తప్ప మగ్గింగ్ చేస్తేనో, లేకపోతే అబ్బా మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వరకు మనం చదవాలని కూర్చుంటేనో ఈ వర్కౌట్ అవ్వదు కదా. క్వశ్చన్ డైనమిజం కూడా చాలా చాలా మారుతోంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎకానమీ, ఇది పాలిటీ, గవర్నెన్స్ అనే పాలిటీలోకి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతాయి. ఫ్రీబీస్ మార్కెట్లో ఆర్టిఫిషియల్ డిమాండ్ని ఎలా క్రియేట్ చేస్తాయో డిస్కస్ చేయమంటాడు. అంటే ఉచితాలు కృత్రిమ డిమాండ్ని ఎలా సృష్టిస్తాయంటే ఇది ఎకానమీ అనుకుంటారు. ఇక్కడ నిజంగా ఫ్రీబీస్ మార్కెట్లో ఏమైనా క్రియేట్ చేస్తున్నాయా? డిమాండ్ని, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాయా? అంటే నీకు డిమాండ్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న మనకు పర్చేసింగ్ కెపాసిటీ ఉండాలి. లేని పర్చేసింగ్ కెపాసిటీని ఎవరు ఇస్తున్నారు? ఫ్రీబీస్ ఇస్తున్నాయి. దీనివల్ల ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో దీని కాన్సిక్వెన్స్ ఏంటి? ఇవన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చూస్తాం. సో ఇక్కడ గమనించండి, ఎప్పుడో ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం వరకు ఉన్న పద్ధతి వేరు, ఇప్పుడు వేరండి. అంటే డైనమిజం చాలా మారింది. యూపీఎస్సీ ప్రశ్నపత్రాలు చూడకుండా, మారుతున్నటువంటి ఈక్వేషన్స్ తెలుసుకోకుండా ప్రిపేర్ అవడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి కన్వెన్షనల్ ఏరియా, కరెంట్ ఏరియా ఈ రెండింటిని మీరు ఎప్పుడైతే లింక్ చేసుకోగలుగుతారో అప్పుడు మంచి మార్కులు వస్తాయి. సో దీనికి సంబంధించి మీరు ఇంకా ఏమన్నా అడగాలంటే అడగొచ్చు. ఇక్కడ 14th నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో నడిచే బ్యాచ్. సో మీకు ఇంకా టైమింగ్స్ మిగతా ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వాళ్ళు మీకు పాస్ చేస్తారు. ఓకేనా? సో ఇంకేమన్నా అడగాలనుకుంటే అడగండి. ఇప్పుడైతే ఈ వారం రోజులకు మీరు ఏమీ ట్రై చేయొద్దు. ఒకవేళ ఏమన్నా చేయదలుచుకుంటే ప్రియాంబుల్ ఒకసారి చదువుకోండి. ప్రియాంబుల్, సైలెంట్ ఫీచర్స్, ప్రవేశిక, రాజ్యాంగ లక్షణాలు. దేంట్లో రాయడంలోనా? అసలు అలా రాయకూడదు. మీరు రాస్తే తెలుగులో రాయాలి లేదా ఇంగ్లీష్లో రాయాలి. మీరు రాస్తున్నది ఎగ్జామినర్కి అర్థం అవ్వాలిగా. ఇప్పుడు మీరు బైలింగ్వల్లో రాశారనుకున్నాం, ఎగ్జామినర్ తెలుగు రాకపోతే అది ప్రాబ్లం. మీకు అందుకే స్పెసిఫికేషన్ ఇస్తారు. మీరు ఒక పేపర్ తెలుగులో ఒక పేపర్ ఇంగ్లీష్లో రాస్తా, సార్ నేను ఎస్సే తెలుగులో రాస్తా, క్వశ్చన్ ఇంగ్లీష్లో రాస్తా, పేపర్ దిద్దరు. మీరు ఏదైనా సరే ఒక లాంగ్వేజ్లోనే రాయండి, తెలుగు ఆర్ ఇంగ్లీష్, అంతే. ఒకటండి, చాలామందికి ఉన్న అపోహ ఏంటి అంటే తెలుగులో రాస్తే మార్కులు రావు, సర్వీసులు రావు. దీంట్లో కొన్ని ఆస్పెక్ట్లో వాస్తవాలు ఏంటంటే తెలుగులో రాస్తున్న వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో తెలుగు వాళ్ళు తగ్గారు వాస్తవాన్ని, ఒకటి. రెండవది ఏంటంటే తెలుగు మీడియంలో రాస్తున్న వాళ్ళు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రాయట్లే, అది ఒక బ్యారియర్ ఉంది. ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్న వాళ్ళు అద్భుతంగా రాస్తున్నారా అంటే అట్లేమీ లేదు. కానీ వాళ్ళకి ఒక సోర్స్ బాగా దొరుకుతుంది, యూపీఎస్సీ కానీ మెటీరియల్ కానీ. ఆ సోర్స్ వల్ల ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సార్, 2-3 విషయాలు ఏవో మాట్లాడుకున్నాం. సో ఇది మనకు తెలుగు పుస్తకాల్లో ఎక్కడుంది సార్? లేకపోయే వరకు ఈ వ్యాక్యూమ్ మీకు మిగిలిపోతుంది కదా. మరి యూపీఎస్సీలో ఎవడో ఒక క్వశ్చన్ పేపర్కి ఇట్లాంటి ఆన్సర్ రాసి ఉంటాడు, వాడి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతే తేడా. మీకు అక్కడ మీ ఎబిలిటీయే కానీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు మొన్న కూడా మనకి నేను చూసిన వాళ్ళలో కొంతమంది తెలుగు మీడియం వాళ్ళకి సర్వీసులు వచ్చాయి, 50 మంది దాకా ఉన్నారుగా. మరి వాళ్ళకి ఎలా వచ్చాయి? వాళ్ళు ఇంకా ఎట్లా అంటే బాస్ ఉంటారు చూడండి, కంప్లీట్గా ఊరు నుంచి వచ్చి ఉంటారు, ఇంగ్లీష్ వర్డ్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలా వచ్చాయంటే వాళ్ళు చాలా ఎన్నో ఏళ్ళు ప్రిపేర్ అవుతూ వాళ్ళు ఏ పాయింట్ అయినా సరే వదిలిపెట్టకుండా కావాల్సినంత ఇన్ఫర్మేషన్ డంప్ చేసేసారు, అందుకని వచ్చాయి. మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాల్సినంత ఎప్పుడైతే ఇవ్వగలరో మీకు మార్కులు ఇవ్వకుండా ఎగ్జామినర్ ఉండే కండిషనే లేదు. అంటే వాడికి మనసు ఒప్పదు ఒక రకంగా చెప్పాలంటే, అరే ఇంత బాగా రాసిన వాడికి నేను ఎలా మార్కులు కట్ చేయాలి కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఒకటి మాత్రం వాస్తవం, సార్ నాకు అసలు ఇంగ్లీష్ చదవడం కూడా రాదు, నేను క్వశ్చన్ కూడా అండర్స్టాండ్ చేసుకోలేను అని అంటే కష్టం, అది వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చనింగ్ నేచర్ మీకు తెలుగులో ప్రశ్నపత్రం ఉన్నప్పుడు తెలుగు ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే కొన్నిసార్లు తెలుగు ట్రాన్స్లేషన్ రాంగ్ ఉంటుంది. తెలుగు ట్రాన్స్లేషన్ రాంగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అభ్యర్థి తెలుగులో తనకు అర్థమైనట్టుగా రాస్తారు, అక్కడ లాస్ అవుతాడు. మీరు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఒక లైన్ అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ మిగతాది ఏదైనా మీకు లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇన్ఫర్మేషన్ వాక్యూమే బ్యారియర్ తప్ప మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయితే బ్యారియర్ కాదు, అదైతే ఉంది. కాకపోతే ఏంటంటే ఇన్సిడెంట్స్ చూస్తున్న కొద్దీ కొంచెం భయాలు ఉంటాయి, మనకు పోవు అంత ఈజీగా. ఎందుకంటే సార్ మేము చూసాము చాలా బాగా రాసిన వాళ్ళకి రాలేదు, ఇలాంటివన్నీ మీకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న వాక్యూమ్ ఉండే ఉంటుంది, లేకపోతే కాదు. మరి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారుగా, తెలుగు మీడియంలో సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారుగా, యూపీఎస్సీ రాస్తూ మెయిన్స్ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, తగ్గినారు కాదనట్లే, కానీ ఇప్పటికీ కూడా ఉన్నారు. ఒకప్పుడు సింగిల్ డిజిట్ ర్యాంకులు ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా వచ్చాయి సార్ మరి సింగిల్ డిజిట్ ర్యాంకులు అంటే? వాళ్ళు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మ్ అన్నా చేసి ఉండాలి ఒకటి, లేదా లాంగ్ ప్రిపరేషన్లో ఉండి అదృష్టం కూడా కొంత ఉంటుంది వాళ్ళ. ఓకే, ఎక్కువ ఓకే. అవును, ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్లో బైలింగ్వల్ మెథడ్ తో మేము చేస్తున్నాము అంటున్నాను, కానీ నేను ఇన్ని రోజులు ఏమనుకున్నాను, మీరు చెప్పిన తర్వాత నా ఆలోచన వేరే వచ్చింది సార్. బైలింగ్వల్ అంటే నేనే ఎలా అనుకున్నాను, సపోజ్ మీరు ఫెడరలిజం అనుకుంటున్నాను, తెలుగులో
సమైక్యవాదం అని వస్తుంది. ఇప్పుడు సమైక్యవాదం వచ్చి అప్పుడు ఫెడరలిజం రాస్తే ఇదే కదా బైలింగ్వల్ నేను అనుకున్నాను. కాదు కాదు కాదు. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఫెడరలిజంకి, కోఆపరేటివ్ ఫెడరలిజంకి, బనానా ఫెడరలిజంకి, లేకపోతే ఈ డిఫరెన్సెస్ మనకు తెలుగులో తెలిసే అవకాశాలు తక్కువ కదా. ఇప్పుడు భారతదేశం, భారత రాజ్యాంగం మీరు తెలుగు మీడియంలో రాశారు, మీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగే కదా, మొట్టలు తెలుగే. ఇప్పుడు మీరు చెప్పండి, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఏకకేంద్రన సమాఖ్యన? సమాఖ్య. రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? లేదు. అలాంటప్పుడు ఎలా చెప్పగలం? మీరేం చెప్పాలి అప్పుడు? భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఏకకేంద్ర కాదు, సమాఖ్య కాదు, రాష్ట్రాల సముదాయం అని చెప్పాలి. ఇక్కడ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదం ఉంటుంది, వాడికి ఈజీగా అర్థమవుతుంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకునేవాడికి. తెలుగు మీడియం వాడికి ఎవడన్నా ఒకటి చెప్పాలి, ఇట్లా ఇట్లా ప్రతి విషయం చెప్పాలి. ఇప్పుడు లిఖిత రాజ్యాంగానికి, అలిఖిత రాజ్యాంగానికి తేడా ఏంటి? లిఖిత రాజ్యాంగం లిఖితమా, అలిఖిత రాజ్యాంగం లిఖితమా? చెప్పండి, ఏది లిఖితం? లిఖిత రాజ్యాంగం లిఖితమా, రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటనా, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటనా? రిటర్న్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ అంటారు తెలుగు మీడియంలో ఉన్నవాడు. ఇంగ్లీష్ మీడియం వాడు ఏమంటాడు? సార్ కాదు, రిటర్న్ కాన్స్టిట్యూషన్, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ రెండూ రిటర్నే సార్ అంటాడు. ఈ వాక్యూమ్ ఉంది. నేను చెప్తున్నది అదే పాయింట్. ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు సార్, తెలుగు మీడియం వాళ్ళకి రిసీవింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మదర్ టంగ్లో చదువుతారు. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ చదవడానికి తెలుగు చదవడానికి ఎంతైనా తేడా ఉండదా? తెలుగులో చదివితే రిసీవ్ అయ్యే విషయం ఎక్కువ ఉండదా మనకి? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చేవాడు లేడు. ఇప్పుడు లిఖిత అలిఖిత నేను క్వశ్చన్ డిక్టేట్ చేస్తాను 10 మార్కులకి, డిఫరెన్స్ బిట్వీన్ ద రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడా రాయండి, 10 మార్కులు. అట్లాంటి డైనమిజంతో వెళ్తాం. ఓకేనండి? సో కొంచెం చూసుకోండి.